హాయ్ అండి. మనం ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాం. ఇవాళ ఎయిర్‌పోర్ట్ నుంచి స్టార్ట్ చేసాం మళ్ళీ ఇవాళ. మనం ఇప్పుడు ప్రతి లోపల రాగానే పిన్ పడింది నాకు. కాసేపటికి 10 నిమిషాలకి. 8:30 కల్లా నేను ఎయిర్‌పోర్ట్‌లో వచ్చేసాను. వచ్చిన 10-15 మినిట్స్‌కి నాకు నెంబర్ పడిపోయింది. ఇప్పుడు లోపలికొచ్చాను. జనం అయితే ఫుల్‌గా ఉన్నారు ఇవాళ. ఈ టైంలో జనం ఫుల్‌గా ఉంటారు. టైం చూసుకుంటే మనకు టైం 9 అవుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చాం. ఇక్కడ ఓకేనా? టైం చూసుకుంటే మనకి 9 అవుతుంది. గ్యాస్ అయితే ఫుల్లే 20 కాలింది. ఇక్కడ రావడానికి ఎయిర్పోర్ట్ రావడానికి టైం ఎంత అయింది మనకి? పెన్ అయితే పడింది. తర్వాత మనకి 2 ట్రిప్పులు అయిపోయేప్పటికి ఎయిర్పోర్ట్ ట్రిప్పులు. దానికి ప్రమోషన్ 300 వచ్చాయి మనకి. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా నేను మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఖాళీగా మళ్ళీ వెళ్ళానమాట ఎయిర్పోర్ట్కి. అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ ట్రిప్ తీసుకున్నాను. ఆ ట్రిప్ వచ్చి మనకి ఎక్కడ మనకి ఎల్బీ నగర్కి పడింది. ఆ ఎల్బీ నగర్ పడిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎయిర్పోర్ట్కి మొత్తం 3 ట్రిప్పులు అయిపోయి అప్పుడు ఏమైందంటే ఆల్రెడీ మాకు 2 ట్రిప్పులు చేసినందుకు 300 ప్లస్ ఎక్స్ట్రా ట్రిప్ ఒకటి చేసినందుకు ఎయిర్పోర్ట్కి రూ. 150 వచ్చాయి. అంటే మొత్తం కలిపి రూ. 450 వచ్చాయి. ఓకేనా? అంతవరకు. అది కాకుండా విడిగా ఏమైందంటే ఇంకా మనకి అంతకుముందు ఆ ట్రిప్పులు చేస్తే 500 ఉంది. మళ్ళీ 3 ట్రిప్పులు ఎక్స్ట్రా చేస్తే మళ్ళీ 500 ఉంది. ఏమైందంటే ఇవాళ రోజు 3 ట్రిప్పులు చేశా కదా! అది కూడా దీంట్లో కౌంట్ అయిపోయింది. 450 ప్లస్ మనకి ఎక్స్ట్రా త్రీ ట్రిప్స్ చేసాం కదా! దానికి 500 అంటే మొత్తం కలిపి రూ. 950 మనకు వచ్చేసాయి. కానీ మనం ఖాళీకి వెళ్ళి తీసుకున్నాం కదా ఎయిర్పోర్ట్‌కి, దాంట్లో గ్యాస్ కూడా పోయింది అనవసరంగా. ఆ గ్యాస్ డబ్బులు కూడా మనం మేనేజ్ చేయాలి. చేద్దాం తర్వాత. మనిషి ఏముంది మామూలుగా ఆ రోజు మేము ఎంత గ్యాస్ కాలింది మనకి ఎంత అమౌంట్ మిగిలింది అదే లెక్క. మాకు ప్రమోషన్ డబ్బులు దగ్గర మనకి రూ. 950 వచ్చాయి మనకి. ఆ తర్వాత మనకి ఎల్బీ నగర్ కాడికి దగ్గర నుంచే నాకు ఒక ట్రిప్ పడింది మనకి. అది చెప్పగా మణికొండకు వచ్చానమాట. సో చూడండి, చూపిస్తాను మీకే. ఇప్పుడు మీరు టైం చూసుకుంటే మనకి టైం 2 వస్తుంది నైటు. ఓకేనా? మేము మణికొండ దగ్గరలో ఏరియాలో ఉన్నాను. మనకి ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ మనకి ఇది. ఓకేనా? శంషాబాద్ నుంచి డైరెక్ట్‌గా వెళ్ళి తీసుకున్నాను. అది బల్కంపేటకి పడింది. ఓకేనా? అక్కడ నుంచి చిన్న ట్రిప్ ఒకటి పడింది, చేశాను. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్‌గా ఎయిర్పోర్ట్‌కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ట్రిప్ తీసుకున్నాను. అది ఇక్కడ పడింది అనమాట. ఇది ఐస్బీ రోడ్ అండి. ఐస్బీ రోడ్ పక్కనే ఉండిద్ది అనమాట. ఇక్కడ పడింది మనకి. ఓకేనా? అక్కడ నుంచి మళ్ళీ ఈ 2 ట్రిప్పులు చేసినందుకు మనకి ఇదిగో 2 ట్రిప్స్ కంప్లీట్ చేయడానికి రూ. 300 మనకి అమౌంట్ ప్రమోషన్ డబ్బులు వచ్చాయన్నమాట మనకి. ఆ తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయింది తీసుకున్నాం కదా 3 ట్రిప్. ఈ 3 ట్రిప్ తీసుకున్నందుకు మనకి ఇది రూ. 150 వచ్చాయి. ప్లస్ 3 ట్రిప్స్ చేసినందుకు 500. ఓకేనా? ఈ 500 ఇందాక ప్రమోషన్ డబ్బులు చెప్పా 300 ప్లస్ 500 800 ప్లస్ 150 మొత్తం కలిపి రూ. 950 మనకు ప్రమోషన్ డబ్బులు వచ్చాయన్నమాట. ఓకేనా? ఆ తర్వాత మనకి ఇంకా ఎయిర్పోర్ట్ ట్రిప్ మనకి ఎల్బీ నగర్ దగ్గర పడింది అనమాట. మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి నాకు ఇక్కడ పడింది మనకి. ఓకేనా? అది ఇక్కడ పడింది. చూసుకుంటే మినీ గుల్షన్ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, ఇది మణికొండ దగ్గర అనమాట, చెక్పేట దగ్గరలో. ఓకేనా? మనం ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాం. అమౌంట్ అయితే చూడాలంటే మనకి ఇది ప్రెస్ అవ్వట్లేదు చూద్దామంటే, ఎందుకంటే మనం నైట్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ చేసిన ట్రిప్లు కూడా కలిసి ఉంటాయి. అది మేనేజ్ చేయాలి అమౌంట్ అనేది. అప్పుడు ఇది ప్రెస్ కాదు, స్టక్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? మామూలు అమౌంట్ అయితే మొత్తం అమౌంట్ అనేది లాస్ట్లో చెప్దాం. మనం ఎన్ని ట్రిపుల్ చేసామో ఇంకా ఐడియా లేదు మనకి. సారీ ఎన్ని ట్రిపుల్ చేసేయలేదు కదా, మొత్తం చేసింది ఎయిర్పోర్ట్ ట్రిప్పులు 3, చిన్న ట్రిప్ ఒక రూ. 100 ఒకటి. ఈ తర్వాత ఏబీ నగర్ నుంచి ఒక చిన్న ట్రిప్ చేశాను. మొత్తం కలిపి 3 + 4 5 ట్రిప్పులు. ఇవాళ మొత్తం మనం స్టార్టింగ్ చేసింది మొత్తం 5 ట్రిప్పులే చేసాము. అలాగే మనం ఊబర్ ప్రో డ్రైమెంట్కి మన దగ్గరలో ఉన్నాం. 800 పాయింట్స్ చేయాలి. ఇప్పుడు ఇంకా మినిమం ఇంకా 26 చేయాలన్నమాట మనం పాయింట్స్. అంటే దగ్గర ట్రిప్పులు 26 ట్రిప్పులు చేసుకున్నా, లేకపోతే మంచి మార్నింగ్ కానీ సాయంకాలం కానీ బిజీ టైంలో మనం నడిపితే మనకు పాయింట్స్ ఎక్కువ వస్తాయి. మామూలుగా అయితే ఒక ట్రిప్కి ఒక పాయింట్ వచ్చింది, కానీ ఆ టైంలో బిజీ టైంలో చేస్తే మనకి ఒక ట్రిప్కి 3 పాయింట్స్ అలా వస్తాయన్నమాట. ఆ అమౌంట్ అప్పుడు ఏమంటే మనకి తొందరగా 800 పాయింట్స్ అయిపోతాయి. ఇంకా మినిమం 26 కాబట్టి ఈజీ అయిపోతాయి, ఇబ్బంది లేదు. ఈ మంత్ ఆఖరి వరకు చేయాలి నేను. అది ఈజీ అయిపోతాయి, ఇబ్బంది లేదు. అది 800 పాయింట్స్ చేస్తే మనకు 10,000 క్యాష్ బ్యాక్ వచ్చింది. ఆ 10,000 క్యాష్ బ్యాక్ మన గ్యాస్కి దీనికి అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఈ మధ్య నాకు ఎర్నింగ్ సరిగ్గా జరగలేదు. అది అమౌంట్ అయితే మనకి ఇది ప్రస్తుతానికి అయితే మనకు అదంతా రావాలి.
వాళ్ళకైతే ఇది చేసాం. చూద్దాం వాళ్ళ ఎన్ని ట్రిప్లు పడతాయండి. ఏదో టైం 2 అయింది కదా! ఏమన్నా కనీసం 3 ఆ టైంలో అయినా కాస్త అయితే 3, 4 టైం అయితే కాస్త మనకి పడడానికి అవకాశం ఉంది. ఏది ఎయిర్‌పోర్ట్‌కి పడడానికి అవకాశం. చూస్తాను కాసేపు ఇక్కడ 10 నిమిషాలు ఇంక చూసి పడకపోతే ఇంక మెల్లగా కాస్త బయలుదేరదాం. మనం గచ్చిబౌలి ఆ సైడ్ వెళ్ళడానికి ట్రై చేద్దాం. అటునుంచి అయితే మనకి అవకాశం ఉంది ఎక్కువ పడడానికి. ఓకేనా అండి? ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాము. ఏమైందంటే ఇది చిన్న ట్రిప్ ఒకటి చేసిన తర్వాత ఏమైందంటే మనకి ఒక నిమిషం చూపిస్తాను ఆగండి. ఈ ట్రిప్ అండి నాకు చిన్నది. అక్కడే కొండపూర్ దగ్గర నోవెటల్ హోటల్ నుంచి గచ్చిబౌలి రోడ్లు అనమాట. ఇక్కడ పడిన తర్వాత ఏమైందంటే వీళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తానని అడిగారు. నువ్వు ఎయిర్పోర్ట్కి వస్తానని చెప్పాను. బుక్ అవసరం లేదు, మామూలుగా వచ్చేస్తానని చెప్పాను. అప్పుడు ఏమైందంటే మనకి ఈ అమౌంట్ ఎయిర్పోర్ట్ నుంచి అదే గచ్చిబౌలి నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్కి నాకు 1000 రూపాయలు ఈ అమౌంట్ 1000 రూపాయలు మాకు ఫోన్పే చేశారు అనమాట వాళ్ళు. ఓకేనా, ఈ ట్రిప్ మనకు జరిగిందనమాట. మనకి ఇంకా లోపల రాగానే పిన్ పడింది. పిన్ చేసుకున్న తర్వాత మనకి ఎయిర్పోర్ట్కి వచ్చాం. అక్కడ వాళ్ళు ఫారినర్స్ ఎక్కారు, మామూలుగా ఫారినర్స్ అందరూ. మళ్ళీ ఎక్కడ వాళ్ళు మనకి తెలియదు. పుచ్చు అంటున్నారు. ఇంగ్లీష్ కూడా మాట్లాడేదాడు, వేరే లాంగ్వేజ్ ఏదో మాట్లాడుతున్నారు. మనకి ఏది మాట్లాడితే మనకి ఎందుకు, కానీ అది వాళ్ళ ఎర్నింగ్స్ బాగుంటాయి అనుకుంటాను. బాగానే ఉంది వాళ్ళ ఎర్నింగ్స్ అయితే. నాకైతే టైం అయితే దగ్గర 4 వస్తుంది. అందుకే ఇప్పటి నుంచి ఇక్కడ ఒక గంట వెయిట్ చేసినా ట్రిప్ పడింది దానికి పర్వాలేదు. బయటకు వెళ్తాం కదా, మళ్ళీ అక్కడ నుంచి కొండపూర్ మియాపూర్ దగ్గరలో పడితే మళ్ళీ ఎయిర్పోర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం ఇంకా. ఓకే, అది సంగతి. వాళ్ళైతే మనం ఇలా జరుగుతుంది చెప్తాను. ఎర్నింగ్స్ ఎంత అనేది లాస్ట్లో పెడదాం. మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత మనకి అది 4 ట్రిప్. ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే మనకి అక్కడ నుంచి మాకు చిన్న ట్రిప్లు మొత్తం 3 పడ్డాయి. 3 కాదు 2 పడ్డాయి. అది చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇది ఎయిర్పోర్ట్ ట్రిప్, లాస్ట్ ట్రిప్ అనమాట. 4 ట్రిప్. ఎయిర్పోర్ట్ నుంచి మనకి అమీన్పూర్కి పడింది. ఆ తర్వాత మనకి 94 రూపాయలు చిన్న ట్రిప్ ఒకటి పడింది. ఆ తర్వాత మనకి ఇంకో ట్రిప్ పడింది, కొండపూర్ దగ్గరలో పడింది, కొండపూర్కి. ఓకేనా, ఇది ట్రిప్ పడింది అనమాట మనకి. ఇప్పుడు మేము కొండాపూర్లో ఉన్నాను. ఎయిర్పోర్ట్ కోసం వెయిట్ చేస్తాను. ఈ లాస్ట్ ట్రిప్ అనమాట. మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత మనకి అది 4 ట్రిప్. ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే మనకి అక్కడ నుంచి మాకు చిన్న ట్రిప్లు మొత్తం 3 పడ్డాయి. 3 కాదు 2 పడ్డాయి. అది చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇవాళ మా ఎర్నింగ్ చూసుకుంటే వాళ్ళ నేను నైట్ 23 తారీఖు బయలుదేరా కాబట్టి ప్రమోషన్. ఓకే, చూడండి. మనం మార్నింగ్ ట్రిప్ తీసేసి మార్నింగ్ ట్రిప్లు ఒక నిమిషం ఆగండి. మార్నింగ్ ట్రిప్లో 1, 2, 3 ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇది మన ఫస్ట్ ట్రిప్ పడింది. ఓకేనా, ఇది మన ఫస్ట్ ట్రిప్ పడింది ఎయిర్పోర్ట్ది. ఇది సెకండ్ ట్రిప్. ఓకేనా, ఇది మామూలు ట్రిప్పే. ఇది మరి రెండో ట్రిప్. మరి ఇది ఎయిర్పోర్ట్లో రెండో ట్రిప్, మామూలుగా అయితే 3 ట్రిప్. 2 ట్రిప్పులు చేసినందుకు మనకి 300 రూపీస్ వచ్చాయి మనకి. ఓకే, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ది మరి ఇంకో ట్రిప్, ఇది 3వ ట్రిప్. ఓకేనా, ఆ తర్వాత ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, ఇది మనకి ఏంటంటే 3 ట్రిప్ చేసినందుకు 500 ప్లస్ ఒక ట్రిప్ ఎక్స్ట్రా చేసినందుకు 150 రూపీస్ ప్రమోషన్ డబ్బులు అనమాట మనకి ఇది. ఓకేనా, ఆ తర్వాత నుంచి మళ్ళీ అక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఇంకో ట్రిప్ పడింది, అది ఇదొకటి. ఓకేటా, 4 + 5 ఇది 6, మొత్తం 4 + ఇది 5 అయిపోయింది. ఇది 6వ ట్రిప్ మనకి. ఈ చిన్న ట్రిప్లో మనకి. ఓకేనా, ఇది మళ్ళీ మనకి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పడింది అనమాట మనకి. ఇదే లాస్ట్ ట్రిప్ మనకి. సారీ, లాస్ట్ ట్రిప్ కాదు, చూడండి. ఇది ఒక ట్రిప్పు. ఓకేనా, ఇది ఒక ట్రిప్పు. ఇది మన లాస్ట్ ట్రిప్. ఇది లాస్ట్ మా కొండపూర్ నుంచి మనకి ఎయిర్పోర్ట్ పడింది. ఓకేనా, ఇది లాస్ట్ ట్రిప్. ఓకేనా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది మొత్తం 11 ట్రిప్స్ చేశాను అన్నమాట నేను.
ఇప్పుడు టైం చూసుకుంటే 8:23 అవుతుంది. నేను 8ంటికి క్లోజ్ అయిపోయింది అనమాట మనకి లాస్ట్ ట్రిప్. ఓకేనా, మనకి 8ంటికి మన లాస్ట్ ట్రిప్ అయిపోయింది అంది అంటే చూడండి 6:50కి తీసుకుని ఇది 7:50 గల దింపేసాను అనమాట. ఇది లాస్ట్ ట్రిప్ మనకి. ఇప్పుడు మన గ్యాస్ అయితే ఎంత కాలిందంటే ఒక్క నిమిషం చూపిస్తాను. మన గ్యాస్ కాలింది దగ్గర 390 కిలోమీటర్స్ మన గ్యాస్ కాలింది. ఇప్పుడైతే మనం ఇంటికి వచ్చేసాం. ఇక్కడ గ్యాస్ కొట్టేసుకుని ఇంకా రూమ్కి ఇంటికి వెళ్ళిపోవడమే. ఆ రోజు మా నైట్ డ్యూటీ మొత్తం టోటల్ మనకి 11 ట్రిప్స్ పట్టాయండి. ఒకటి ఆఫ్లైన్ ట్రిప్ చేశాను ఎయిర్పోర్ట్ది, కొండపూర్ నుంచి మనకి ఎయిర్పోర్ట్కి అనమాట. మొత్తం కలిపి మనకు అమౌంట్ కలిపితే 4,283 రూపాయలు అవుతుంది. ప్రమోషన్ అప్పుడు మనకి మొత్తం 950 రూపాయలు వచ్చాయి. టోటల్ ఎర్నింగ్స్ నుంచి మనం ప్లస్ అది ప్రమోషన్ డబ్బులు కలిపితే 5,233 రూపాయలు అవుతున్నాయి. సిఎన్జికి మనం టోల్స్ కూడా నేను మామూలుగా 150 రూపాయలు అవ్వలేదండి, మామూలుగా వేసాను, ఇంకా తక్కువ అయింది. అయినా మామూలుగా వేయాలి కదా. 1200 అది గ్యాసు, అది 150 టోల్స్ 1,350 రూపాయలు. అసలు నుంచి మనం 1,350 రూపాయలు తీసేస్తే మనకు టోటల్ నాకు అమౌంట్ వచ్చింది 3,883 రూపాయలు అన్నమాట. ఇది వాళ్ళ ఎర్నింగ్స్ అయితే మనకి ఇలా జరిగిందండి. పర్వాలేదు, నిన్న బాగా జరిగింది అనుకోవచ్చు, మాదిరిగా పర్వాలేదు. ఇదండి మన ఎర్నింగ్స్ అయితే 11 ట్రిప్స్ 12 ట్రిప్స్ మొత్తం 12 ట్రిప్స్ అనమాట. 11 పాయింట్స్ వచ్చాయి మనకి. ఇదండి మన ఎర్నింగ్స్ అయితే ఇలా జరిగాయి.